ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి సార్. కేసీఆర్ సభకు రావాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభకు వెళతారనే ప్రచారమే జరుగుతోంది. కేటీఆర్ అంటూ ఉన్నారు సార్, ఒకవేళ కేసీఆర్ సభకు వస్తే రేవంత్ నీ గుండె ఆగి చస్తావు అని చెప్పి. బయట ఈ తెలివితేటలకు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కేసీఆర్ నువ్వు బయటికి రా అన్నారు మొదలు. ఇది కేసీఆర్ గారు పాపం ఆయన పాటికి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి అన్నారు. మొన్న వచ్చి ఏం చేసిండు పాపం సారు, ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు, మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు. దానికే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినాయి, చలిజ్వరం వచ్చింది, దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు ఒర్రుతున్నాడు. ఇప్పుడేమంటున్నాడు, నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు, నువ్వు అసెంబ్లీకి వస్తే ఆయన గుండాకి సస్తావు, గుండాకి పోతాడు. ముందే ఇంతున్నాడు, ఆయనతో గుండాకి డామ్మంటాడు. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది. నాకు తిట్టాలని లేదు, కానీ ఈ తెలివితేటలు కాంగ్రెస్ వాళ్ళు వాస్తవంగా రేవంత్ అంత భయపడుతూ ఉన్నాడా? కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగిపోతుందా? ఆయనే రమ్మంటున్నాడు, ఆయన గుండె పట్టుకొని అయ్యో తొందరరా అని అంటాడు కదా. ఇప్పుడు ఆయన పాటుకైనా పొలం పని చేసుకుంటున్నాడు కేటీఆర్ అంటున్నాడు. ఆయన పాటుకైనా పొలం పని చేసుకుంటే బయటకు రమ్మని ఎవరు ఎందుకు అడుగుతారు, అసెంబ్లీ రమ్మని ఎవరు అడుగుతారు? ఇప్పుడు పొలం పని చేస్తున్నాడు రఘువీరారెడ్డి, ఆయన పాటుకైనా పొలం పని చేస్తాడు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు కానీ నాయకులు కానీ రఘువీరారెడ్డి అసెంబ్లీకి రా అంటారా? ఆయన పొలం పని చేసుకుంటాడు, ప్రశాంతంగా ఉన్నాడు కదా. ఆయన ఎవరు అడుగుతలేరు కదా. పొలం పని చేసుకుంటే ఎవరు అడుగుతారు, ఎందుకు అడుగుతారు? ఇప్పుడు పొలం పని చేసుకుంటే ఎవరు అడగరు. నీవు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కనుక అసెంబ్లీ రమ్మంటున్నారు, తప్పేముంది అందులో? ఇది లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కదా. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కేటీఆర్ హరీష్ రావుకి ఇచ్చేయండి, ఎవ్వరు అడగరు. రాజకీయాల నుంచి విరమించుకుంటే ఎవరు అడుగుతారు? రిటైర్ అయితే ఎవరైనా ఎందుకు ప్రశ్నిస్తారు? నీవు ఒక పార్టీకి ఒక అధ్యక్షుడిగా ఉన్నావు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నావు కనుక అసెంబ్లీకి రమ్మంటే తప్పేంటి? ఇప్పుడు స్టూడెంట్ టీచర్ అసెంబ్లీకి రమ్మంటాడు, అసలు నేను వస్తే నీకు గుండాకి వస్తావు నన్ను స్టూడెంట్ అంటే ఎట్లా? సో స్టూడెంట్ అసెంబ్లీకి రావడం అనేది ఎవరు అడుగుతారు? రేవంత్ రెడ్డి పక్క పెట్టండి, రేవంత్ రెడ్డి కొరకు పోకండి. మిమ్మల్ని ఎన్నుకున్న గజ్వేల్ ప్రజల కొరకైనా పోవాలి కదా. మీకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చిన తెలంగాణ ప్రజల కొరకైతే పోవాలి కదా. అసెంబ్లీకి వస్తే ఈ గుండాగుడు ఎందుకు? అసెంబ్లీకి రావటం పైన ఎందుకు ఇంత చర్చ? ఎవరో ఎందుకు అడగాలి అసెంబ్లీకి రమ్మని? నాకు అర్థం కాని పని. ఇప్పుడు కేటీఆర్ అసెంబ్లీకి పోతలేడా, హరీష్ రావు అసెంబ్లీకి పోతలేడా, రేవంత్ రెడ్డి అడుగుతూ పోతున్నాడు. కేసీఆర్ ఎందుకు పోడు అనేది క్వశ్చన్. సమస్య అది కదా. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు పోడు అంటే నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు గుర్తించా, ఆయనకంత సీన్ లేదు, ఆయనకి ఇంత అంత ఉన్నాడు, ఎంతో ఉన్నాడు, ఆయన ఉండేది ఆయన ఉన్నాడు. కానీ ఆయన రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదా? మర్చిపోతున్నావా? ప్రజలు ఓట్లేదు గెలిపించారు. నువ్వు ఇంతుంటేది ఇంతుంటేది అంతుంటేది, దానికి సంబంధం ఏంటి? ఇందులో ఆయన ఎంత ఉన్నాడు అందులో అంత అసెంబ్లీకి రాకపోవడం, అంతుంటే ఈజీ కదా అసెంబ్లీకి రావడం. నిజంగా హోదాలతో సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు పోలేదా 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీకి పోలేదా? రాజశేఖర్ పక్క పెట్టే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అసెంబ్లీకి పోలేదా? రోజు అవమానిస్తుంటే కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో, 5 ఏళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్లో, యునైటెడ్ ఫ్రంట్ నుంచి ఎన్డీఏ వరకు కన్వీనర్గా ఉండి జాతీయ రాజకీయాల్లోనే ఒక కీలక పాత్ర పోషించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముందు తన సమానుడైన రాజశేఖర రెడ్డి కొడుకు ముందు నిలబడి అధ్యక్ష అని మాట్లాడలేదా? ఏం చంద్రబాబు నాయుడు గౌరవం తగ్గింది? ఆయన మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రి చేసిండ్రు. నేను ఇది గౌరవ సభ కాదు అని శపథం చేస్తే ప్రజలు గౌరవ సభకు ముఖ్యమంత్రిగా పంపించారు కదా. కేసీఆర్ కూడా ఎందుకు రాకూడదు అంటున్నా. ఇక అభ్యంతరాలు ఇటు రెండు వైపులా భాష అభ్యంతరాలు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పేగులు మెడకేసుకుంటా మీకు ఏం భాష అది? గోటి అసలు ఆ భాష మనకు లాగుళ్ళ తొండలు పంపించుకుంటా, ఇటు అటు తోలు తీస్తా, ఎడమ కాలుతో చెప్పుతో కొడుతా, రేవంత్ రెడ్డి హరీష్ రావును పట్టుకొని నువ్వు పొడుగున్న తాడి చెట్టులాగా ఉన్నావు, రేవంత్ పట్టుకొని కేటీఆర్ నువ్వు గింతంత ఉన్నావు. ఏంది ఇది? రాజకీయాల్లో ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసమా? నేను ఇద్దరిని అంటున్నా. రేవంత్ రెడ్డి అన్నది కూడా తప్పే కదా, తాడి చెట్టులాగా ఉన్నావు అని. హరీష్ రావుకు ఉండే హైట్ హరీష్ రావుకు ఉన్నది, రేవంత్ రెడ్డికి ఉండే హైట్ రేవంత్ రెడ్డికి ఉన్నది. ఈ బాడీ షేమింగ్ ఏంటి రాజకీయాల్లో? మీరు ఏదైనా ప్రజల సమస్యలపైన మాట్లాడుకోండి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి తాడి చెట్లాగా ఉన్నామని ఒక సభ్యుని అంటే అనడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి పట్టుకొని గింటెంత ఉన్నామని అనడం తప్పు. రెండు తప్పే కదా.
తోలు తీస్తాను ముఖ్యమంత్రి తోలు తీస్తాడా కేసీఆర్ వచ్చి తోలు తీస్తానుతో నేను నిన్న అసలు నేను బతుకుండగా నేను అసలు ముఖ్యమంత్రి అయ్యాను పేగులు తీసి నోట్ మెడకేసుకో అంతేందయ్యా ఈ తోలు తీసే పని పేగులు తీసి మెడకేసుకునే పని లాగుల తొండలు పంపించే పని మీకెందుకయ్యా మిమ్మల్ని ఎన్నుకునేది ఎందుకని చెప్పండి మీరు ప్రజా సమస్య చేయండి అన్ఫార్చునేట్లీ రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడుకుంటున్నారు అలా మాట్లాడుకుంటుంటే టీవీలు పేపర్లు వస్తాయి టీవీలు వస్తున్నాయి వాళ్ళు సీరియస్గా పబ్లిక్ ఇష్యూస్ పైన మాట్లాడుకుంటే మన పేపర్లో పేజ్ వల్ల వార్త ఇంత వార్త కూడా రాదు లాగుల్లో తొండలు పంపిస్తాం అంటే ఇక పేజ్ 1 వార్త అవసరమైతే ఏదో ఒక ఇమేజ్ లాగు తొండలు పంపినట్టు కావాలంటే వేసుకొని ఆ రకంగా మీడియా తయారైంది ఇక జనం కూడా లాగుల తొండలు పంపిస్తారని తమ్ముడేలు చూస్తే ఇక లక్షలలో చూసుడు లేదు ఇలా సీరియస్ సమస్య పైన ఎవరైనా మాట్లాడుతూ చూస్తాడా వీళ్ళ తలా పాపం తెలా పెడతాడు ఏం చెప్తాం మనం